వకీలు వచ్చినారు. నిన్న ముఖ్యమంత్రి గారు సెక్రటరియట్కి పోయి ఆయన ఆఫీసులో కూర్చొని 5 సంతకాలు పెట్టడం జరిగింది. ఒకటి ఉపాధ్యాయుల నియామకము, 2 దుర్మార్గమైన ల్యాండ్ పూలింగ్ చట్టము, 3 ఈ అన్నా క్యాంటీను పెన్షను 4000 రూపాయల పెన్షను, స్టీల్ సెక్స్ అయితే ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాలు నెరవేర్చడంలో మొదటి మెట్టుగా ముఖ్యమంత్రి అయిన ఒక 24 గంటల్లోనే ఈ చెప్పిన వాగ్దానాలన్నీ పూర్తి చేయడం జరిగింది. ఏవైతే ఎన్నికల్లో ప్రజలకు చేస్తామని చెప్పడం జరిగిందో అవన్నీ ఫుల్ ప్లెజ్డ్లో ఒక 5-6 నెలల్లోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వస్తాం. కాబట్టి ఈ ప్రభుత్వము ఎప్పుడే ఎన్నికల్లో చెప్పిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేరుస్తుంది. గత ప్రభుత్వము కక్షపూరితమైన చర్యలతో చాలామందిని చంపడము, కొట్టడము, శిరోముండనం చేయడము ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అయితే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏమిటంటే మనం ఎక్కడ కూడా ఇటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాలి. ఎవరో వాళ్ళు చేశారు, మనము చేయాల్సిన అవసరం లేదు. పూర్తి సంఘీభావంతో అందరినీ కలుపుకొని పోయి ప్రభుత్వాన్ని మనం నడిపించాలి తప్పక ఓటు వేసిన వారు కానీ వేయని గారు కానీ అందరూ కూడా మనవారైన దృక్పథంతో మీరు నడుచుకోండి అని కూడా మాకు చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల అభివృద్ధి పదంలోకి తీసుకొని పోవాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. ఆయన ముఖ్యమంత్రి గారు చెప్పినారు, అయా గతంలో అధికారుల పాలన ఎక్కడ కూడా ఉండకూడదు, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలచే ఏదైతే చెప్తామో అవన్నీ చేస్తాం. ప్రజల ప్రభుత్వం ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వంగా ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వం కాబట్టి ప్రజలకు కోరిన మేరకే చేస్తామని కూడా చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు. మరి తొందరలో ఈ డిపార్ట్మెంట్లో ఈరోజు హౌసింగ్ డిపార్ట్మెంట్ మీద పెట్టాం. హౌసింగ్ డిపార్ట్మెంట్ పెడితే ఎక్కడ కూడా ఈ పొద్దుటూరికి శాంక్షన్ అయిన ఇళ్లలో దాదాపు 23,000 ఇళ్లలో ఎక్కడ కూడా ఒక్క ఇంట్లో కూడా ఇంతవరకు చేరలే. ఎవరు కూడా కొద్దిగా రూప్ లెవెల్కి వచ్చి రూప్ అనే కానీ కొన్ని ఇళ్లలో ఎవరు చేరలే. శాంక్షన్ అయిన ప్రతి ఇల్లు ఇక్కడ ఎవరు కూడా ప్రభుత్వం ఏ ఉద్దేశంతో పేదవానికి ఇల్లు కట్టియాలనే ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశం ఎక్కడ కూడా నెరవేరలేదు. పైగా సెంటు స్థలంలో పెట్టిన కారణంగా సెంటు స్థలంలో ఇల్లు సరిపోదని కూడా బెదిరిపిస్తున్నారు. వారందరికీ మౌలిక వసతులు కూడా ఇంకా కొంతమంది కరెంటు కానీ మంచినీళ్ళు కానీ రోడ్డు కానీ అక్కడ ఏర్పడాలి. ఈరోజు రివ్యూ మీటింగ్ పెట్టి చెప్పినాం అందరినీ కూడా. వీళ్ళందరూ కూడా ఏమైందంటే ఒక 6 నెలల కాలం నుంచి ఎలక్షన్లు వస్తాయనేటప్పటి నుంచి హౌసింగ్ డిపార్ట్మెంట్ ఇన్యాక్టివ్ అయిపోయింది. ఇల్లు కట్టే వాళ్ళని గురించి బెనిఫిషియరీ నుంచి ఇల్లు కట్టుకోలేదని కానీ లేదా కాంట్రాక్టర్తో కట్టబడే ఇల్లు కట్టించడం కానీ ఇవన్నీ ఏం చేయడం లేదు. కాబట్టి మళ్ళీ ప్రభుత్వము వారి మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం జరుగుతూ ఉంది. అన్ని డిపార్ట్మెంట్ల పైన ఏమాత్రం కూడా అలసత్వం లేకుండా డిపార్ట్మెంట్ యాక్టివేట్గా మోటివేట్ చేసి ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో మా ముఖ్యమంత్రి గారు మాకు అందరికీ చెప్పడం జరిగింది. కాబట్టి అన్ని డిపార్ట్మెంట్లలో కూడా ఈ పని మొదలవుతుంది. త్వరలోనే ఇంకా ఎక్కడన్నా అలసత్వంగా ఉన్న వాళ్ళందరినీ కూడా యాక్టివేట్ చేసి వీళ్ళను పనులకు ప్రేరేపించడం జరుగుతుంది. అయితే ఆర్థిక పరిస్థితి కారణాలు కూడా కొంతవరకు ఉన్నాయి. అంటే బిల్లులు పెండింగ్ ఉన్నాయి. ఈ బిల్లులు పెండింగ్, హౌసింగ్లో బిల్లులు పెండింగ్ ఉన్నాయి. హౌసింగ్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్, కరెంటు వేయడం కానీ రోడ్లు చేయడం కానీ అవి కూడా పెండింగ్ ఉన్నాయి. ఈ దాదాపు ఈ పెండింగ్ ఉన్న పనులు మన ఇక్కడ ఆర్టీపీ వైరాడ్లో పెన్నా మీద బ్రిడ్జ్ జరుగుతుంది. అతను కాంట్రాక్టర్ వచ్చి కలిసినాడు. దాదాపు 14 కోట్ల రూపాయల బిల్లు రాలే. కాబట్టి నేను పని చేయలేనంటాడు. కాంట్రాక్టర్ కూడా ఎవరన్నా 10 రూపాయలు సంపాదించుకోవాలనే వస్తాడు. మరి బిల్లులు చెల్లించకపోతే అతను కూడా పని ఎక్కడ చేస్తాడు, చేయలేడు. కాబట్టి దానిని కూడా మేము రాష్ట్ర ప్రభుత్వం హౌసింగ్ డిపార్ట్మెంట్లో డబ్బులు ఇల్లు కట్టుకునే మందికి ఎంతమందికి డబ్బులు రావాలా, ఇటువంటి అక్కడ మౌలిక వసతులు ఏర్పాటు చేసే వాళ్ళకి ఎంత డబ్బులు రావాలా, ఈ ఆర్టీపీ మీద పెన్నా నది మీద పెట్టే బ్రిడ్జికి ఎంత డబ్బులు రావాలా, ఇవన్నీ కూడా టోటల్గా నేను అసెంబ్లీ సమావేశాలకు కొంతమంది నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నట్టుంది. ఆ అసెంబ్లీ సమావేశాలకు పోయే లోపల ఈ డిపార్ట్మెంట్లో ఏ డిపార్ట్మెంట్లో ఈ డబ్బులు బాకీ ఉన్నాయి అనేది అవన్నీ ప్రభుత్వానికి చేసి డబ్బులు రిలీజ్ చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. కాబట్టి ఈ ప్రభుత్వము అందరూ కూడా ఎంత భారీ సంఖ్యలో ఆశించి ఓట్లు వేశారో అంతకంటే రెట్టింపు భారీగా ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి ఉంటుంది, డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తుంది, అన్ని రకాల అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఈ డిపార్ట్మెంట్ రివ్యూస్ ఇంకా 2-3 డిపార్ట్మెంట్ రివ్యూ చేయాలా. కాబట్టి డిపార్ట్మెంట్ అన్నీ కూడా ఏమి స్తబ్దతగా ఉన్నాయి, ఎవరు కూడా యాక్టివ్గా లేరు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపాలిటీ కానీ,
ఎవ్వరు కూడా యాక్టివ్గా లేరు. కాబట్టి ప్రభుత్వము ఈ చెప్పింది ఖచ్చితంగా చేస్తాం. కాబట్టి ఈ ప్రభుత్వము పేద ప్రజల ప్రభుత్వము, ఇది ప్రజల ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకొని పోయేదానికి మా ముఖ్యమంత్రి ఎప్పుడు వచ్చిపోయి కలిసినా కూడా మీరు రండి, నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను, మీకు అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమైనా తీసుకురాని చేద్దామనేది చెప్పడం జరిగింది.